హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్. మన ఛానల్లో ఎక్కువ స్టార్టప్ ఐడియాస్ గురించి మనం అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాము. ఇవాళ తీసుకొచ్చిన బిజినెస్ ఐడియా ఏంటంటే కనుక ఒకే ప్రింటర్తో చాలా రకాల బిజినెస్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ మిషనరీ యూజ్ చేసుకునేసి మనము ట్రెండింగ్లో ఉన్నటువంటి చాక్లెట్ ర్యాపర్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ ప్రింట్అవుట్స్, ఈవెన్ మనం ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని స్కానింగ్ కూడా మనకు అవుతుంది, స్కానర్స్. అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు. ఫ్యాన్సీ ఫ్రేమ్స్ మీద మనము ఫోటో అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి సింగిల్ ప్రింటర్తో మనం అన్ని చేసేసుకోవచ్చు. ఇవాళ నేను చూపించబోయేది చాక్లెట్ ర్యాపర్స్. కేవలం 10,000 రూపాయల్లో మీరు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోలేము అనుకుంటే కనుక మీరు ఏ బిజినెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే కనుక దీనికి లాస్ లేని బిజినెస్. ఎందుకంటే ఈ ప్రింటర్ మీ పిల్లలకి ప్రింటర్స్ తీసుకునికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఒక ప్రింటర్ అయితే ఎప్పుడైనా అవసరం మీకు. ఆ ప్రింటర్ అయితే ఇప్పుడు కొనేసి మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ అయితే టేస్ట్ అయితే చూడొచ్చు. బిజినెస్ అంటే ఏం లేదు, బిజినెస్ అంటే మార్కెటింగ్, ప్రోడక్ట్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, అదే కాంటాక్ట్స్ గ్రాబ్ చేయాలి, ఆ కాంటాక్ట్స్ మీద వేరే ప్రోడక్ట్ పిచ్ చేయాలి, అది బిజినెస్. మీరు 10,000 రూపాయలు, కేవలం 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మీకు వచ్చేసి ఈ ప్రింటర్ మనం ఇస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి చాక్లెట్స్ మీద కస్టమర్కి ఫోటో ప్రింటింగ్ వేయచ్చు మనము. ఆ ఫోటో ప్రింటింగ్ వేసేందుకు వీలుగా మనకు ఇలాంటి స్టిక్కర్ పేపర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. ఇలా స్టిక్కర్ పేపరు, ఇలా జిగ్జాగ్ సిజర్స్, మనం ఎందుకంటే ప్రింటింగ్ వేసిన తర్వాత వ్రాప్ చేసిన తర్వాత ప్రాపర్గా కటింగ్ చేసుకునేందుకు ఇలా జిగ్జాగ్ సైజులో వచ్చేందుకు మనకు జిగ్జాగ్ సిజర్స్ అయితే మనకు వస్తుంది. అదేవిధంగా డిజైనింగ్ ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి డిజైన్ టెంప్లెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఇక్కడ గమనించినట్లయితే చిన్న చాక్లెట్స్కి, పెద్ద చాక్లెట్స్కి, ఆల్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్కి మనం డిజైనింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తే డైరీ మిల్క్ ఇక్కడ ఉంది. అదేవిధంగా చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఈ డిజైన్ టెంప్లెట్స్ కూడా ఈజీగా ఉండేందుకు డిజైన్ టెంప్లెట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి కేవలం 10,000 రూపాయల్లో మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్, ప్రింటర్ అయితే మీకు ఎటువంటి లాస్ అయ్యలేదు. స్టిక్కర్ పేపర్స్ మీరు ఇంట్లో పిల్లల యొక్క ఫొటోస్ తీసుకొని స్టిక్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా యూజ్ అవుతుంది ఈ స్టిక్కర్ పేపర్. ప్రింటర్ రెగ్యులర్గా మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంది. కాబట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంటే కనుక డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు భయపడుతూ ఉంటే కనుక ఈ బిజినెస్ కేవలం 10,000 రూపాయల్లో ఇంట్లో పిల్లలకి ప్రింటర్ కొనండి, బిజినెస్ స్టార్ట్ చేసేసుకోండి. ఈ బిజినెస్ సంబంధించి మీకు మినీ వెబ్సైట్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ మీరు ఏ విధంగా మీరు ఆ మినీ వెబ్సైట్ని ఫేస్బుక్, వాట్సాప్ బిజినెస్ అకౌంట్, ఆ బిజినెస్ అకౌంట్ నుంచి ఏ విధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలి. మీరు ఇన్ కేస్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఏం చేయాలి? 10 lakhs మీకు ప్రోడక్ట్ అయితే ఉంది, రిమైనింగ్ అయితే మీరు మార్కెటింగ్ అయితే చేయాల్సిందే కదా. ఆ చేసే మార్కెటింగ్ 10,000 రూపాయలు స్టార్ట్ చేయండి. మీ బిజినెస్ హిట్టా ఫట్టా, మీ కేపబిలిటీ అనేది మీకు తెలిసిపోతుంది, మీరు బిజినెస్ చేయగలరా లేదా అనేసి. మన దగ్గర ఈ మిషనరీ కాకుండా మీకు కింద లింక్, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాము. 25 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మిషనరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ చాక్లెట్ ర్యాపర్స్ వచ్చేసి ఇప్పుడు ద ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా మీరు మనీ చేసుకోవాలా అనుకుంటే కనుక ద బెస్ట్ బిజినెస్, అతి తక్కువ బడ్జెట్లో. ఏ విధంగా చేస్తామనేది నేను చూపిస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరీ మిల్క్ మీద మనం వచ్చేసి కస్టమర్ ఫోటో మనం ప్రింటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల బర్త్డేకి ఆర్ ఎనీ అకేషన్కి మనం అయితే దీన్ని వాడుకోవచ్చు. ఫస్ట్ మనం దీని యొక్క విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన సెంటీమీటర్స్లో మీరు చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్స్ విడ్త్ అయితే మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా లెంత్ వచ్చేసి మనకు 8 సెంటీమీటర్స్ చాక్లెట్ వరకు అయితే ఉంది. టోటల్ అయితే మనకు 10 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంది. మనకు 4x10 ఉంది. అంటే మనం చుట్టూ రావాలి కాబట్టి మనం 10 సెంటీమీటర్స్ ఇలా తీసుకోవాలి. అదేవిధంగా 10 సెంటీమీటర్స్ ఇలా తీసుకోవచ్చు. 4 + 4 + 2. ఓకే, మనకి ఇది సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ చాక్లెట్ మన ర్యాపర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చిన డిజైన్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ విడ్త్ ఉంది, అదేవిధంగా 10 సెంటీమీటర్ హైట్ ఉంది. ఈ చాక్లెట్ ర్యాపర్కి మనకు సంబంధించి పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ. ఇన్ కేస్ మీరు పెద్ద చాక్లెట్ ఉన్న, చిన్న చాక్లెట్ మీరు రిసైజ్ కూడా చేసుకోవచ్చు. అది ఫోటోషాప్లో మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది రిసైజ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద వచ్చేసి నేను ప్రింటింగ్ వేయాలనుకుంటే మన కస్టమర్ ఫోటో ఏ విధంగా పెడతామనేది నేను చూపిస్తాను ఇక్కడ. నేను ఒక కస్టమర్ ఫోటో అయితే తీసుకుంటాను. కస్టమర్ ఫొటోస్ అయితే మనకి ఇస్తారు. ఆ ఫోటోని తీసుకునేసి నేను కాపీ చేస్తాను. దీన్ని నేను కాపీ చేసేసి మన డిజైన్ టెంప్లెట్స్ ఏదైతే ఉందో అక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేస్తాను. మన ఇమేజ్ ఇక్కడ ఉంది, దాన్ని పైకి తీసుకురండి. సో కనిపిస్తుంది అది మీకు. అదే ఇక్కడ గమనించినట్లయితే కనుక మీకు ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి బ్లాక్ హార్ట్ సింబల్ ఉంది. ఆ బ్లాక్ హార్ట్ సింబల్ మన ఇమేజ్ అయితే వెళ్ళాలి. ఇది మన ఇమేజ్ యాక్చువల్గా. ఆ బ్లాక్ హార్ట్ సింబల్ పైన మనం అయితే పెట్టాము. తర్వాత ఆల్ట్ క్లిక్ చేసేసి మనము ఇక్కడ మీరు గమనించండి యారో వచ్చింది. ఆల్ట్ రిమూవ్ చేశాను, ఆల్ట్ యారో పోతుంది. ఆల్ట్ క్లిక్ చేసేసి ఆ టెంప్లెట్స్ కూర్చోబెట్టండి. సో మీకు అడిషనల్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది మొత్తం కూడా మీకు ఫిల్ అయిపోయింది, అంటే వెళ్ళిపోయింది. దీన్ని మనం ఇప్పుడు రీసైజ్ చేసుకోవచ్చు. మీరు ఎంత పెద్ద రీసైజ్ చేసినా కూడా మీకు ఓన్లీ హార్ట్ లాగే కనిపిస్తూ ఉంది ఇది. మన డిజైన్ అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు.
చాలా సింపుల్ కదండి. ఇలాంటి టెంప్లెట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ విధంగా చేసుకోవాల్సి మనం చెప్తున్నాము, మరెందుకు ఆలస్యం. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామని చూద్దాము. మన స్టిక్కర్ పేపర్ నుంచి ఒక పేపర్ తీసుకొని మన L130 ప్రింటర్ అయితే మన దగ్గర ఉంది, దాని మీద ప్రింటింగ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని వచ్చేసి నేను సేవ్ చేసుకుంటాను. సేవ్ యాజ్ క్లిక్ చేసేసి డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి చాక్లెట్ డెమో అని పెట్టుకున్నాను. PNG ఫార్మాట్లో నేను సేవ్ చేసుకుంటాను. చాక్లెట్ డెమో పెట్టుకున్నాను, PNG ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాను. అది ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది, PSD ఫార్మాట్లో కాకుండా. మన దగ్గర జనరల్గా ప్రింటర్ వచ్చేసి మనకు A4 ప్రింటర్, మనకి ఈ పేపర్ వచ్చేసి A4 పేపర్ కదా. ఒక A4 పేపర్ తీసుకుంటాను, ఫైలు, న్యూ, A4కి వెళ్ళాను. ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసి 300 మనం పెట్టుకోవాలి. 300 రెజల్యూషన్ అయితే నేను పెట్టాను. ఇక్కడ మనం ఏదైతే మనము ఇందాక సేవ్ చేసామో డెమో, చాక్లెట్ డెమో అనేసి, దాన్ని తీసుకొచ్చేసి నేను దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. మన చాక్లెట్ డెమో అయితే ఇది ఉంది. దీన్ని మనము ఎటువంటి రీసైజ్ చేయకుండా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇలా మనకి ఎన్ని స్టిక్కర్స్ ఎన్ని చాక్లెట్స్ మనం చేయాలనుకుంటున్నామో ఆల్ట్ పట్టుకొనేసి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే కాపీ వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ కాపీస్ మనం తీసుకోవచ్చు. దీన్ని నేను ఒక 4 కాపీస్ అయితే నేను తీసుకుంటాను. ఆల్ట్ క్లిక్ డ్రాగ్. ఓకే, దీన్ని మనం వచ్చేసి స్టిక్కర్ పేపర్ మీద మనం ప్రింటింగ్ చేయాలి. దీన్ని మనం ప్రింటర్ అటాచ్ చేసి ప్రింటర్ అవుట్ అయితే తీస్తాను. ప్రింటర్ అటాచ్ చేసేసి మనం ప్రింటర్ ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలన్న దాని గురించి కూడా మీ లొకేషన్కి ఇంజనీర్ అయితే వస్తారు ఎప్సాన్ నుంచి, వాళ్ళే మీకు ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారు. దీనికి సంబంధించి మనం కాల్ చేయాలనుకుంటే ప్రింటర్ మీద సర్వీస్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబరు. ఆ సీరియల్ నెంబర్ తీసుకునేసి మనం 1800-425-0011 1800-425-0011 కాల్ చేస్తే కనుక వాళ్ళు ఈ సీరియల్ నెంబర్ అడుగుతారు. అదేవిధంగా మీ అడ్రస్ చెప్తే వాళ్ళు మీ లొకేషన్కి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్స్టలేషన్ చేస్తారు. ఈ సెట్టింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటే Ctrl+P అయితే క్లిక్ చేయండి, మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మన ప్రింటర్ ఏదైతే ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్సాన్ L130 సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ప్రీమియం గ్లాసీ ఉండాలి, క్వాలిటీ వచ్చేసి హై పెట్టుకోండి. ఇక్కడ సెకండ్ ట్యాబ్లోకి వచ్చేసి మిర్రర్ ఇమేజ్ ఉండకూడదు. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ తీసేసాము. సబ్లిమేషన్కి అయితే మనకి మిర్రర్ ఇమేజ్ ఉండాలి. దీన్ని మనం ప్రింటింగ్ చేయాలి. నేను ప్రింటింగ్ అయితే చూపిస్తాను. మన ప్రింటర్ దగ్గరికి వెళ్ళేసి మన ఈ స్టిక్కర్ పేపర్లో నుంచి ఒక పేపర్ అయితే నేను తీసేసాను. మన ఎప్సాన్ L130 ప్రింటర్ ఇది. ఎప్సాన్ L130 ప్రింటర్ మనం ఇన్సర్ట్ చేసేసాము. తర్వాత నేను Ctrl+P, మనం ఇందాక సెట్ చేసిన సెట్టింగ్స్ నుంచి మనము Ctrl+P కొట్టాము. పేపర్ టైప్ వచ్చేసి ఎప్సాన్ ప్రీమియం గ్లాసీ తీసుకున్నాము, క్వాలిటీ వచ్చేసి హై తీసుకున్నాము, మిర్రర్ ఇమేజ్ తీసేసాము మనము. ఈ ఆప్షన్స్ అని మనకు రావాలంటే డ్రైవర్స్ ఇన్స్టలేషన్ చేయాలి. ఈ ప్రింటర్ ఏ విధంగా మన ఓన్గా ఇన్స్టలేషన్ చేసుకోవాలన్న దాని వీడియో కూడా మనం చేసాము, మన మెగా సబ్లిమేషన్ ఛానల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రింటింగ్ అయితే ఇస్తాను, చూద్దాం. మనం హై క్వాలిటీ ఇచ్చాం కాబట్టి లిటిల్ బిట్ టైం అయితే తీసుకుంటుంది. హై క్వాలిటీలో ఉన్నప్పుడు మనకి ఈ ప్రింటర్సే కాకుండా ఎప్సాన్ బ్రాండ్లో ఆర్ కెనాన్ బ్రాండ్లో ఆర్ ఎనీ HP బ్రాండ్లో ఏ ప్రింటర్స్ కావాలనుకున్నా మన దగ్గర ఉంటుంది. A4 కాకుండా A3 ఉంటుంది, A2 కూడా ఉంటుంది మన దగ్గర. 1624 వరకు కూడా మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు. 2024, 24x36 కూడా మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఆ ప్రింటర్స్ అన్నీ కూడా మీకు A4 కానీ A3 కానీ A2 కానీ ఆ బిగ్గర్ మిషన్స్ అన్నీ కూడా ప్రింటర్స్ మన దగ్గర డీలర్ ప్రైస్కి అవైలబుల్ ఉంటాయి. మన ప్రింట్అవుట్ అయితే వచ్చింది. మనం పెట్టిన సెట్టింగ్స్ కారణంగా HD క్వాలిటీ ప్రింటింగ్లో అయితే వచ్చింది. ఈ సెట్టింగ్స్ మనం ఆల్రెడీ చూపించాము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కటింగ్ చేయాలి, ఏ విధంగా మనం స్టిక్కింగ్ చేయాలని చూపిస్తాను నేను. మన చాక్లెట్ పేపర్ విత్ ప్రింట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్ చేస్తాను. తర్వాత మనము 3 సైడ్స్ అయితే మనమే ఎక్స్ట్రా ప్యాడింగ్ అయితే ఉంచాలి. ఆ 3 సైడ్స్ అయితే నేను కట్ చేస్తాను. స్టిక్కింగ్ సరిపడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము అరౌండ్ 1.5 సెంటీమీటర్ మనం కట్ చేద్దాం. ఇటు ఒక సైడు, అదేవిధంగా పైన కింద ఉండేందుకు వీలుగా కట్ చేసుకున్న ఈ ఫోటోని మనం 3 సైడ్స్ అయితే మనం ఫోల్డ్ చేయాలి. పైన ఒక 1.5 సెంటీమీటర్, ఇటు 1.5 సెంటీమీటర్, ఇటు 1.5 సెంటీమీటర్. దీన్ని మనం సీజర్స్తో కట్ చేసేద్దాం.
మన 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ బాటమ్ అయితే మనం ఓపెన్ అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఒక సైడ్ అయితే కనుక మనం స్టిక్కింగ్ తీయకూడదు. ఇప్పుడు మన చాక్లెట్ తీసుకునేసి మిడిల్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎటువైపు అయితే మనం స్టిక్కింగ్ తీయలేదో అది ఫోల్డ్ చేసేయండి. తర్వాత ఎటువైపు మనం స్టిక్కింగ్ చేసామో అది పైన ఉండాలి. సో దట్ ఈ స్టిక్కింగ్ బేస్ ఏదైతే ఉందో అడెసివ్ దీనికి టచ్ చేసి మనకు వ్రాప్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కూడా మనం ఫోల్డ్ చేసేయండి. సో మన చాక్లెట్ అయితే రెడీ అయింది. దీని జిగ్జాగ్ షేప్లో మనకు కావాలనుకుంటే కనుక ఈ జిగ్జాగ్ సిజర్స్తో మనం వచ్చేసి కట్ చేసేద్దాం. మన చాక్లెట్ వ్రాప్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మనము సింగిల్ ప్రింటర్ యూజ్ చేసుకునేసి చాలా రకాల బిజినెస్ అయితే మనం చేసేసుకోవచ్చు. దాంట్లో భాగంగా ఎక్కువ ట్రెండింగ్గా ఉన్నటువంటి చాక్లెట్ ర్యాపర్స్ చేయడం చాలా ఈజీ. ప్రింటర్ వాటి సంబంధించి కంప్లీట్ కిట్ వచ్చి మీకు 10,000 రూపాయలు ఇస్తున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర ప్రింటర్ ఉంటే కనుక మీకు రిమైనింగ్ కిట్ మీకు పేపర్స్ వచ్చి 60 పేపర్స్ ఇస్తున్నాము. అదే జిగ్జాగ్ సిజర్స్ ఏవైతే 2 ఇస్తున్నాము, ఇంకొకటి అయితే కనుక మీకు హెవీ డ్యూటీ అయితే 1 ఇస్తున్నాము. అదేవిధంగా మీకు టెంప్లెట్స్ అయితే 13 టెంప్లెట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు దానికి సంబంధించిన ప్రాక్టికల్ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక అత్యంత తక్కువ రిస్క్లో మీకు ఎటువంటి లాస్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ కమ్యూనిటీలో అవ్వచ్చు, మీకు బేసిక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసినా కూడా మీకైతే ఆర్డర్స్ అయితే వస్తాయి. సో దట్ మీ బిజినెస్ అనేది టేస్ట్ అయితే చూస్తారు. సో దట్ ఆ బిజినెస్ని బేస్ చేసుకునేసి మీరు వేరే బిజినెస్కి ఏ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలన్న దాని గురించి కూడా ముందుగా చెప్పినట్టు మన దగ్గర 25 డిఫరెంట్ హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. వాటి యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అవి చూడండి. ఇంకా పూర్తి వివరాల కోసం కనిపిస్తున్న మరి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో కూడా మీకు ఆల్ వెరైటీ ఆఫ్ మిషన్ సంబంధించి ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ మనకి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.